అధికారంలో లేం కదా. ఏమవుతుంది, జైలుకి వెళ్ళి వస్తే కనుక జగన్ బాగానే చూసుకుంటానంటున్నాడు కదా అని అందరూ జైలు బాటకి అందరూ కూడా సంచిలో సర్దుకుని రెడీలో కూర్చుంటున్నారు. జైలుకి వెళ్ళి వస్తే సీట్ గ్యారంటీ ఏమో, సీట్ గ్యారంటీ, ఏదో ఒక కేసులు ఇదే పోస్టులైనా గ్యారంటీ, నామినేటెడ్ పోస్ట్. కాబట్టి మనం పోయొద్దాంలే అనుకుంటున్నారు ఎవరికాడు. ఆ విధమైనటువంటి ఒక రిలక్టెంట్ గా తయారవ్వడానికి కారణం ఏంది ఇక్కడ వీళ్ళు. కానీ ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఓడిపోయిన వెంటనే ప్రతిపక్షంలోకి రాగానే ఈ మొదటి ఏడాదిలో ఒకేసారిగా రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోవడం కానీ, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయడం కానీ, మాజీ మంత్రులు జగన్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా, బాలినేని లాంటి వాళ్ళు కూడా రాజీనామాలు చేయడం కానీ, ఇవన్నీ మొదటి ఏడాదిలో ఇచ్చిన షాక్ ల ఉన్న వాళ్ళకి భరోసా కల్పించడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు, వాటిని లేదంటే అది పెద్ద డ్యామేజ్ ఏం కాదు అని ఏమన్నా భావించారా? పార్టీ పరంగా లాంగ్ రన్ లో కొంత ఇబ్బంది ఉంటుంది, నో డౌట్ అందులో. బట్ జగన్ అది లెక్క చేసే క్యారెక్టర్ కాదు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి కొడుకుగా 160 మందో 155 మందో సంతకం పెట్టిన రోజునే అతన్ని సీఎం చేయకుండా పక్కన పెట్టింది అధిష్టానం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున జగన్ వెనకాలని తిరిగారు ఈ ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళంతా వాళ్ళ తెలంగాణలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. వాళ్ళందరూ రాష్ట్ర విభజన ఉద్యమం రాగానే జగన్ వదిలేసి అవతలకి పోయారే. అప్పుడే జగన్ కి పెద్ద దెబ్బే కదా, అలవాటు అయిపోయింది. ఆ తర్వాత ప్రాంతీయత, ఆ తర్వాత నీకు అలవాటు అయిపోద్ది అంటున్నా. ఒకసారి ఏదో ఒక కారణం చూపెట్టి జగన్ కి దూరం చేస్తే పరిస్థితి, ఆ తర్వాత 23 మంది ఎమ్మెల్యేలు పోయా, ఎంపీలు పోయా, అలా ఇలా గెలిచి అలా నలుగురు వెళ్ళిపోలా. రేణుక, బుట్ట రేణుక, ఆయన పేరేంది, ఎస్పీవై రెడ్డి, వీళ్ళందరూ అప్పుడు వెళ్ళిపోయారు కదా. తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే రఘురామకృష్ణరాజు ఆ రోజు నుంచి శత్రువు అయ్యాడు కదా. ఆ రోజు నుంచి ఆనంద్ లాంటి వాళ్ళు వ్యతిరేకమే కదా, బొమ్మ వాళ్ళు వ్యతిరేకమే కదా. కాబట్టి ఇంకా కొత్తగా అతనికి ఇదేదో పెద్ద ఇది కాదు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలో కూడా ఎవరైనా వెళ్ళిపోవచ్చేమో, ఫీల్ అవ్వడే అతను కొత్తగా.